అండి, మనం మన పట్టు చీరలన్నిటిని కూడా బీరువాలోనే స్టోర్ చేస్తుంటాం కదా. ఎప్పుడో ఒకసారి కానీ ఆ పట్టు చీరలు కట్టాము, అప్పుడు మాత్రమే బీరువా తీస్తాం కాబట్టి ఇట్లాంటి రియాక్షన్ తప్పనిసరిగా వస్తుంది. ముక్క వాసన కానీ లేదు అంటే అదొక రకమైన స్మెల్ వచ్చినప్పుడు మనము చిన్న టిప్ని కనుక ఫాలో అయితే మన బీరువా ఎప్పుడూ సెంట్ కొట్టినంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇట్లా సాంబ్రాణి పుల్లలు ఉంటాయి కదా, వాటికి ఉన్న ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఇట్లాగా ఏదైనా పప్పు గుత్త లాంటిది తీసుకొని కొట్టేశారు అంటే ఈజీగా దాని నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు టిష్యూ పేపర్లో మనం తీసింది మొత్తం కూడా వేసుకొని, ఇది జవాది పౌడర్, చాలా మందికి తెలియట్లేదు. నేను కింద ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత దీంట్లోనే మనము పచ్చ కర్పూరం లేదంటే నార్మల్ కర్పూరం కూడా వేసేసుకొని ఇట్లా మూటలాగా కట్టుకోవాలి. జవాది పౌడర్ జస్ట్ కొంచెం చిటికెడు వేస్తే చాలు, చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇట్లా టిష్యూ పేపర్లో కట్టేసుకున్న తర్వాత ఇట్లాగా పిన్నిస్తో చిన్న చిన్న హోల్స్ని పెట్టుకోండి, పెద్దది పెట్టొద్దు ఎందుకంటే పేపర్ కాబట్టి ఈజీగా చినిగిపోతుంది. ఇప్పుడు మనము డైలీ యూజ్ చేసుకునే బట్టల దగ్గర కానీ లేదు అంటే ఇట్లా బీరువాలో కబోర్డ్స్ ఇట్లా మెయింటైన్ చేశారు అంటే మీ బట్టలకి ఇంకెక్కడ కూడా స్ప్రేస్ యూజ్ చేయరు, అంత మంచి సువాసన వస్తుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.